విపరీతమైన ఎండలు, ఉక్కపోత. సరే, వానాకాలం వస్తోంది, ఉపశమనం లభిస్తోందేమో అనుకుంటే వర్షపాతం తగ్గుతుంది అన్న అంచనాలు వీటన్నింటికీ కారణం. ఎల్నినో. కొద్ది రోజులుగా అందరిలోనూ ఇదే కలవరం. ముఖ్యంగా రైతులు తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ వచ్చింది, సాగుకు అంతా సిద్ధమవుతోన్న సమయంలో వర్షాలు తక్కువే పడతాయి అన్న వార్తలు వారిని కలవరపెడుతున్నాయి. అసలే ఏటా భూగర్భ జలాలు తగ్గుతున్నాయి, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఇప్పుడేం చేయాలి? ఖరీఫ్కు ఎలా సిద్ధం కావాలి? ఇదే రైతులకు ఎదురవుతోన్న ప్రశ్న. అందుకే కొందరు నిపుణులు కొన్ని ప్రత్యామ్నాయాలు చెబుతున్నారు. ఎలాంటి పంటలు వేయాలి, సాగునీటి కొరతను ఎలా అధిగమించాలి అనే అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆ దిశగా సన్నద్ధమవుతోంది. వాతావరణ మార్పులు ఎలా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం. వర్షం పడితే ఒకటే కుండపోత, లేదంటే ఒకటే బుక్కపోత. అవసరమైన సమయంలో వర్షాలు కురవకపోవడం, కేవలం 2-3 రోజుల్లోనే విపరీతంగా వానలు పడి ఆ తర్వాత మళ్లీ సాధారణమైపోవడం. ఇలా ఉంటోంది వాతావరణం. ఇప్పుడు జూన్ వచ్చింది, వర్షాలు మొదలయ్యే సమయం. కానీ ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రభావం మొదలైంది కూడా. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం చూస్తే సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాభావ పరిస్థితులే ఉండొచ్చు. ఇలాంటి సమయంలో సాగుకు సవాళ్లు తప్పేలా లేవు. ముఖ్యంగా సాగునీరు విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్కు సరైన విధంగా సన్నద్ధం కాకపోతే రైతులకు ఆర్థిక సవాళ్లతో పాటు ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ఆస్కారాన్ని కొట్టిపారేయలేం. సమస్య ఉంది సరే, మరి పరిష్కారం మాటేంటి? ఇదే ఆలోచన చేసింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ. ఖరీఫ్ సాగుపై కార్యాచరణ రూపొందించింది. ఎక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగు తగ్గించి వర్షాధార పంటల సాగుకు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించింది. తక్కువ కాలపరిమితి, తక్కువ నీటితో సాగు, తక్కువ పెట్టుబడి పెట్టే పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వరికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందుకే బోర్ల కింద వరి సాగు చేసే ప్రాంతాలను గుర్తించి అక్కడ పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగు చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లోని 86,000 ఎకరాలను గుర్తించింది. ఇందులో నంద్యాల జిల్లాలో 34,000 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 31,335 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ మినుము సాగుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కాలువల పరిధిలో వరి సాగు చేసే 11 జిల్లాల్లోని 1.54 లక్షల ఎకరాల్లో పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు సాగు చేయించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏపీలో 9 జిల్లాల పరిధిలో రైతుల్ని పొగాకు సాగు నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు మళ్లించాలనేది వ్యవసాయ శాఖ లక్ష్యం. సుమారు 15,375 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేలా ప్రోత్సాహం అందిస్తారు. సుమారు 1,00,000 ఎకరాలకు కంది, మినుము, శనగ విత్తనాలను 50% రాయితీపై పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. పంటల మార్పిడి విధానంలో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ పథకం కింద 74,875 ఎకరాల్లో నూనె గింజల పంటల సాగుకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. విలువ ఆధారిత క్లస్టర్ల పరిధిలో నూనె గింజల పంటల సాగుకు ప్రణాళిక సిద్ధమైంది. 59,375 ఎకరాల్లో వేరుశెనగ, 2,500 ఎకరాల్లో సోయా, 2,500 ఎకరాల్లో ఆముదం, 7,500 ఎకరాల్లో నువ్వులతో పాటు వివిధ రకాల విత్తనాలను 100% రాయితీపై రైతులకు అందిస్తారు. ఏ ప్రాంతం, ముఖ్యంగా ఏ మండలాల్లో మనకి ఈ ప్రభావం గట్టిగా ఉంటుంది, దానికి తగ్గట్టు కార్యాచరణ ఏం చేయాలన్నది, అలాగే ఏ పంటలు మనం సిఫార్సు చేయాలి, ఆ పంటల యొక్క విత్తనం లభ్యతను కూడా మనం గవర్నమెంట్కి సూచించే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. విలువ ఆధారిత పంటలు ఏం వేసుకోవాలి, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో మిల్లెట్స్ కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. కాబట్టి దీనంతటినీ కూడా ఒక సమగ్ర కార్యాచరణ
చేయటాకే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్జీ రంగా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ కంటింజెన్సీస్, క్రాప్ ప్లాన్స్, అలాగే ఎల్నినో ప్రభావాన్ని చూసి మాకున్నటువంటి అనుభవం మీద ఈ వ్యవసాయ శాఖకి గవర్నమెంట్కి సూచించడం జరుగుద్ది. ఇక సాగునీటి సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉంది. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీరు ఆవిరై తగ్గిపోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 25% నిల్వలు తగ్గిపోయాయని అంచనా. కొన్ని జలాశయాల్లో 40% దాకా తగ్గాయని, వేసవి తీవ్రతకు ఈ నష్టం మరింత పెరగొచ్చని కేంద్ర జల సంఘం హెచ్చరిస్తోంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో దీర్ఘకాలిక సాధారణ వర్షపాతం కంటే తక్కువ వానలే కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అలాంటప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు వేయడం. తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణలో 958 మిల్లీమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 965 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కురవాలి. దాదాపు 95 సెంటీమీటర్లకు పైగా కురిసే ఈ వర్షాలకు 2 రాష్ట్రాల్లో 5000 టీఎంసీలకు పైగా వాననీరు పడుతుందని అంచనా. అలా కురిసిన వాననీరు కొంత ఆవిరిగా, కొంత నేలలో తేమగా, మరికొంత భూగర్భ జలాలకు చేరుతుంది. కానీ ఇప్పుడు వానలు తగ్గుతాయన్న అంచనాలతో సాగుకు అవసరమైనంతగా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ అంటే అనంతపూర్ జిల్లాలు కానివ్వండి, రాయలసీమ ఇతర జిల్లాల్లో కానివ్వండి, ఆల్రెడీ వాళ్ళకి వర్షాభావ పరిస్థితులలో ఉంటారు కాబట్టి క్రాప్ సెలెక్షన్ కానివ్వండి, వెరైటీ సెలెక్షన్ కానివ్వండి, కరువు తట్టుకునేట్టుగానే చేసుకుంటారు. ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితులు మిగిలిన జిల్లాల్లో కూడా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అంటే మన ప్రక్క రాష్ట్రాల్లో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాస్లో వానలు తగ్గటం వల్ల మనకి ఫ్లో తగ్గుతుంది. అటువంటిప్పుడు కృష్ణా బేసిన్ కానివ్వండి, గోదావరి బేసిన్లో కానివ్వండి, కాలువలలో నీళ్లు తగ్గుతాయి. దానికి అనుగుణంగానే మనం ఒక పంట వేయాలా, 2 పంటలు వేయాలా, ఎటువంటి పద్ధతుల్లో మనం సాగు చేసుకోవాలని మనం ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సి వస్తుందండి. సూటిగా చెప్పాలంటే వర్షపాతం లోటు తప్పకపోవచ్చు. అలాంటప్పుడు నదుల్లో నీటి ప్రవాహం తగ్గుతుంది. జలాశయాలు నిండక, కాల్వలు పారక సమస్యలు వస్తాయి. అప్పుడు పూర్తిగా భూగర్భ జలాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఉన్న నీరంతా వెలికి తీశాక అప్పుడూ ఇబ్బందులే తప్పవు. ఉపాధి తగ్గిపోయి మళ్లీ వలసలు పెరుగుతాయి. ఈ పరిణామాలన్నీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ విపత్తు నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు. ముందుగా వాతావరణ, విపత్తులు, జలవనరులు, వ్యవసాయ, విద్యుత్ వంటి శాఖల సమన్వయంతో తగిన ప్రణాళికలు రూపొందించాలి. ఎంత వర్షపాతానికి నదులు, వాగుల్లో ఎంతెంత ప్రవాహాలు వస్తాయో నిర్దిష్ట అంచనాలు వేయాలి. నదీ బేసిన్ స్థాయి నుంచి మైక్రో బేసిన్ స్థాయిలో వర్షపాతం వర్సెస్ నీటి ప్రవాహాలకు సంబంధించిన అంచనాలను రూపొందించాలి. తద్వారా ఏ జలాశయాల్లో ఎంత నీరు రావచ్చనేది లెక్క కట్టాలి. రైతులను ముందుగానే అప్రమత్తం చేసి తగిన అవగాహన కల్పించాలి. ఎక్కువ నీటిని వినియోగించే వరి లాంటి పంటలను తగ్గించి ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించాలి. సాగునీటిని వారాబందీ పద్ధతిలో ఇవ్వడం, డ్రైన్లతో నీటిని తిరిగి పొలాలకు అందించడం, తగిన కరెంట్ సరఫరాతో బోరు నీరు అందుబాటులో ఉంచడం తదితర చర్యల ద్వారా పంటలను కాపాడాలి. డెల్టాలు, ప్రాజెక్టుల పరిధిలోని మెరక భూముల్లో పంట మార్పిడిని ప్రోత్సహించాలి. ప్రస్తుతం ఉన్న చెరువుల్లోనే పూర్తి నిల్వ సామర్థ్యానికి తగినట్లుగా పూడికలు తీసుకోవాలి. తద్వారా 2 రాష్ట్రాల్లోని చెరువుల్లో దాదాపు 450 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రతి రైతు ఖచ్చితంగా తన చేలో సాగునీటి కుంటను ఏర్పాటు చేసుకునేలా చేయాలి. భూగర్భ జల వినియోగం, సాగు, పంట రకాలు, దిగుబడులకు సంబంధించిన గణాంకాలు అందుబాటులో లేవు. తగిన మార్గదర్శకాలు రూపొందించి బోర్ల నుంచి రైతులు ఎంత మేర నీటిని వినియోగిస్తున్నారో లెక్కిస్తే భూగర్భ జలాన్ని మరింత సమర్థంగా వాడుకోవచ్చు. రీఛార్జ్ ప్రక్రియల ద్వారా భూగర్భ జలాలను పెంచడమూ ముఖ్యమే. ఏటా వివిధ ప్రాజెక్టుల పరివాహక ప్రాంతంలో కురిసే వర్షం, నదుల్లోకి, జలాశయాల్లోకి వచ్చిన నీటికి సంబంధించిన దీర్ఘకాలిక డేటాను విశ్లేషించాలి. యంత్రాంగం చేపట్టాల్సిన మరో ప్రధాన బాధ్యత ఇది. దీని ఆధారంగా ప్రస్తుత పరిస్థితులకు తగిన అంచనాలు రూపొందించాలి. వీటిని సమర్థంగా సద్వినియోగం చేసుకోవడం, తక్కువ నీటికి తగిన పంటలపై విధి విధానాలు రూపొందించాలి.
పొంచి ఉన్న జల విపత్తుపై గ్రామ స్థాయి వరకు సిబ్బందిని, సాగుదారులను సంసిద్ధం చేయాలి. జలాశయాల్లోకి వచ్చే నీటిని అంచనా వేసి ఆయా ప్రాంతాలకు తగినట్టుగా 2-3 రకాల పంట ప్రణాళికలు నిర్దేశించాలి. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం సాగయ్యేలా చూడాలి. పంట కుంటల ద్వారా వ్యక్తిగత నిల్వ సామర్థ్యం పెంపును ప్రోత్సహించాలి. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసి అధిక దిగుబడి సాధించిన రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని సూచిస్తున్నారు సాగు రంగ నిపుణులు. లోటు వర్షపాతం ఉంటుందని ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా ఏదో విధంగా ఆ సమస్యను అధిగమించే పనిలో నిమగ్నం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా సాగునీటిని సమర్థవంతంగా వినియోగించుకునే వారికి ప్రభుత్వమే ప్రోత్సాహకాలు అందిస్తే రైతుల్లో చైతన్యం పెరుగుతుంది. ఇదేమీ అసాధ్యమైన పని కాదు. కాకపోతే అందుకు తగ్గట్టుగా శ్రద్ధ పెట్టడమే కావలసింది. ఎల్నినో అనేది ఉన్నట్టుండి ముంచుకొచ్చిందేమీ కాదు. ఎప్పటినుంచో వాతావరణవేత్తలు, సాగు నిపుణులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ విపత్తు దాటడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.